ఈరోజు మన ఎన్కౌంటర్ న్యూస్. నేను మీ కే విజయ భాస్కర్. అందరము కూడా ఈ సింగనమల నియోజకవర్గం వ్యాప్తంగా కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభిమానులు, కార్యకర్తలు, ప్రజలు, ఓటర్ అందరూ కూడా ఈ రోజు ఎందుకు ఇంత పెద్ద ఎత్తున క్యాండిడేట్ మార్చాలని చెప్పేసి ఇంత పెద్ద ఎత్తున అందరికీ ఆవేశం వచ్చింది అని అంటే, కార్యకర్త ఎవరైతే ఈ వీరాంజనేయులు అనే వ్యక్తి సూటబుల్ కాదు. మెయిన్ ఆయన ఏ రోజు కూడా రాజకీయంగా అనుభవం లేని వ్యక్తి. పైగా ఒక నాయకునికి దగ్గరగా పనిచేసేవాడు, ఒక నాయకుడి కనుసనలో ఉన్నటువంటి వాడే గాని ప్రజలకు సేవ చేయడానికి ఎటువంటి పరిస్థితుల్లో అతను అర్హుడు కాడు అనేటువంటి ఉద్దేశంతో ఈ రోజు ప్రతి ఒక్కరు కూడా ఆ అభ్యర్థి అవసరం లేదు, మంచి అభ్యర్థి కావాలా, అటువంటి అభ్యర్థి వస్తే ఈ నియోజకవర్గం అభివృద్ధి చెందుతుంది అనేటువంటి ఉద్దేశంతోనే ఈ రోజు ఇంత పెద్ద ఎత్తున జనాలు అందరూ కూడా వాళ్ళ అసమ్మతిని, వాళ్ళు ఎవరైతే ఈ వీరాంజనేయులు అనే వ్యక్తి క్యాండిడేట్ ఉన్నాడో అతని పైన మీరే చూస్తారు ఇంత పెద్ద ఎత్తున అసమ్మతి. ఏ నియోజకవర్గం రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఏ నియోజకవర్గంలో కూడా ఇంత పెద్ద ఎత్తున అసమ్మతి అనేది రాలేదు. దయచేసి నేను ఒకటే అడుగుతున్నా అధిష్టానాన్ని, అయ్యా మా అందరి మనోభావాలను ఇబ్బంది పెట్టద్దు, మా అందరి ఆశ పైన నీళ్లు చల్లద్దు. మేము ఒక్కటే కోరుకుంటాను, ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారు 10 కాలాలు ఉండాలని చెప్పి మేము కోరుకుంటున్నాం. కాబట్టి మా కోరికను మీరు మన్నించండి. మా కోరిక మేరకు ఒక అభ్యర్థిని, మంచి అభ్యర్థిని పంపించండి సింగనమలకు. ఈ సింగనమల నియోజకవర్గం అత్యంత రాష్ట్రంలోనే సెంటిమెంట్ కలిగినటువంటి నియోజకవర్గం. ఈ నియోజకవర్గంలో ఎవరైతే అభ్యర్థి గెలుస్తారో ఆ పార్టీ అధికారం లేకొస్తుంది. కాబట్టి మా తాపత్రయం అంతా. మార్చకపోతే అనే క్వశ్చన్ లేదు, ఖచ్చితంగా మారుస్తారు కూడా. ఎందుకు జగన్మోహన్ రెడ్డి గారని మనం అంత తక్కువగా చేసి మాట్లాడేంత నిర్ణయించాల్సిన అవసరం ఏం లేదు. ఈ విషయం జగన్మోహన్ రెడ్డి గారి వరకు పోవడం లేదు. పోయే విధంగా మేము ప్రయత్నం చేస్తాను. ఖచ్చితంగా ఆయన దృష్టికి పోతుంది తప్పకుండా. ఖచ్చితంగా తొందరలో ఇప్పుడే అయిపోలేదు టైం. మనకు దాదాపుగా రేపు నెల 15 వరకు మనకు టైం ఉంది. అంత లోపల క్యాండిడేట్ మారుస్తారని నమ్మకం, విశ్వాసం మాకుంది. ఎందుకంటే మా ముఖ్యమంత్రి ఆయన దృష్టికి పోతే ఖచ్చితంగా అందరి అభిప్రాయం మేరకే పనిచేస్తాడు, కానీ ప్రజల అభిప్రాయానికి వ్యతిరేకంగా ఏ రోజు పనిచేసింది లేదు. కారణం ఏమంటే కొన్ని దుష్టశక్తులు కలిసి ఏదైతే ప్రజలకు తలపెట్టిన కార్యక్రమాన్ని డైవర్ట్ చేస్తున్నారే గానీ ఆయన దృష్టికి తీసుకెళ్లడం లేదు. ఈ సిచ్యువేషన్ లో ఈ రోజు జరిగినటువంటి పరిస్థితి ఇది ఖచ్చితంగా ఆయన దృష్టికి చేరుతుంది. మేమందరం కూడా, ఈ ప్రజలందరూ కూడా కోరుకున్నటువంటి కోరిక, అమ్మవారిని, పెద్దమ్మ తల్లిని కోరుకున్నటువంటి కోరిక నెరవేరుతుందన్నటువంటి దృఢ సంకల్పం ఉంది. జగన్మోహన్ రెడ్డి గారి దృష్టికి అమ్మవారు కూడా తీసుకెళ్తుంది. ఆయన కూడా మనకు ఒక ప్రభువుగా మాకు వాక్యాన్ని ఇస్తాడు. ఆయన మమ్మల్ని హక్కుని చేర్చుకుంటాడు. ఇంతమంది జనాలు ఏ రోజు కూడా జగన్మోహన్ రెడ్డి గారు పోగొట్టుకోడు. ఆయన ప్రజా మనిషి. జగన్మోహన్ రెడ్డి గారి కుటుంబానికి ఈ తాలూకా ప్రజలందరూ కూడా సన్నిహితులు. ఆ కుటుంబాన్ని ఎవరు కూడా పోగొట్టుకోరు. నిజంగా అంటే ఈ నియోజకవర్గంలో ముఖ్యంగా దళితులు ఆ కుటుంబాన్ని ఏ రోజు వదులుకోలేదు. ఆ కుటుంబం అంటే అత్యంత ప్రేమ, అభిమానం. ఇంత ఉన్న మమ్మల్ని ఆయన వదులుకుంటాడని మేము ఏ రోజు అనుకోము కూడా. కాబట్టి దయచేసి క్యాండిడేట్ ను మారేసి మా మనసును ఆనందింపజేయాలని ఆయన మనస్ఫూర్తిగా కోరుకుంటాం. ఎందుకు వాళ్ళు వ్యతిరేకిస్తున్నారు? ఎందుకు ఎమ్మెల్యేని సాంబశివ వారిని ఎందుకు వ్యతిరేకిస్తున్నారు? ఒకటి మీరందరూ ఎంత వ్యతిరేకత ఎందుకు వచ్చింది అనేది కూడా మనం ఆలోచించాలా. ఈ రోజు 2 నెలలు అయింది నియోజకవర్గంలో క్యాండిడేట్ పెట్టుకుని తిరుగుతున్నారు. నాయకులందరినీ కూడా ఇంత పెద్ద ఎత్తున ఉన్నటువంటి కార్యకర్తల, నాయకుల, అభిమానులు వదిలిపెట్టి ఎవరిని కలవకోకుండా, ఏ ఒక్కరికి సమాచారం ఇవ్వకోకుండా పోతే ఏమని ఈ క్యాండిడేట్ గెలుస్తారన్నటువంటి నమ్మకం మీకు ఎక్కడుందని తెలియజేయాలి. ఎవరు మీ ఎమ్మడి తిరుగుతున్నారు? ఈ రోజు శ్రావణి గారు బయట తిరుగుతున్నారు, నియోజకవర్గ వ్యాప్తంగా తిరుగుతున్నారు. ఆమె వెంట వేలాది మంది జనాలు నడుస్తున్నారు. మరి మన పార్టీ అభ్యర్థి ఎంబడి ఎవరు నడుస్తున్నారు అని చెప్పి మీరు ఒకసారి కనుక్కుంటే అర్థమవుతుంది ప్రజలను. ప్రతి ఒక్క ఊర్లో కూడా నీ ఎంబడి నడవడానికి ఎవరు పోలేదు. ఆపోజిట్ క్యాండిడేట్ ఎంబడి నడవడానికి పోతున్నారు. మన వాళ్ళు కూడా డైవర్ట్ కాకుండా మేము ఈ ప్రయత్నం చేస్తాను. ఖచ్చితంగా వీళ్ళు డైవర్ట్ అయ్యే అవకాశం కూడా ఉంది. అటువంటి అవకాశాన్ని తీసుకురాకూడదు. మన వాళ్ళందరినీ మన పార్టీ ఎంబడే నడిపించడానికి మేము ప్రయత్నం చేస్తాను. ఖచ్చితంగా మేమందరము జగన్మోహన్ రెడ్డి గారు ఎంత ఉంటాం. ఈ 24 ఎలక్షన్స్ లో ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అవుతాడు. అయ్యే వరకు మేము పనిచేస్తాం.